కూనా కూనా నీరైపోయింది, చిటికలో తీసుకొస్తా. మధుమతి 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 ఎవరు నువ్వు? నా పేరు వాసుకి. నీకు దాహం వేస్తుంది, ముందు మంచినీళ్ళు తాగు. ఇంతకు ముందు నిన్ను గూడెల్లో ఎప్పుడు చూడలేదే. నిన్ను నేను రోజూ చూస్తున్నాను. రోజు చూస్తున్నావా? అవును, నువ్వు ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు వచ్చిన పని నెరవేరదు. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికి వెళ్ళు, అది నీకే మంచిది. మీ అమ్మ నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. నా మాట విని ఇంటికి వెళ్ళు. వెళ్ళు. కూనా కూనా, ఏంది కూనా నిలబడినావు? ఇదిగో ఈ నీరు తాగు. తాగాను. తాగావా? ఎవరిచ్చినారు? వాసుకి. ఆహా, ఎవరు? వాసుకి. నిజంగా? ఇంతకీ ఎవరా వాసుకి? వాసుకి ఎవరో కాదు, సాక్షాత్తు నాగదేవత, మా కులదైవం. ఆ తల్లిని చూసే భాగ్యం ఇంతవరకు ఎవ్వరికీ దక్కలేదు. అది నీకు దక్కిందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి కూనా. కూనా, ఆ వాసుకుని చూసే భాగ్యం కలుగుతుందో లేదో కాని ఆమెను చూసిన నిన్ను చూసిన నా బతుకు ధన్యమైంది కూనా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాగదేవత ఏంటి, మనిషి రూపంలో రావటం ఏంటి? దైవత్వాన్ని పొందిన నాగులకు కామరూపాన్ని దాల్చే శక్తి ఉంటుంది. నువ్వు చూసిన వాసుకి ఆ కృష్ణ సర్పం ప్రతిరూపమే. కూనా, ఆ అమ్మను దర్శించిన నీ పాదాలు తాకితే. పెద్దవారు అంత మాట అనకండి. అమ్మా తల్లి, వాసుకి ఒక్కసారి నిన్ను చూసే అదృష్టం ప్రసాదించు తల్లి. ఏ శివంగి, చూడు,
నువ్వు ఈ బస్తీ దొరసానితో తిరగడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఈమె మన జాతికి అపకారం చేయడానికే వచ్చింది. మంచి చేయడానికే వచ్చింది. నీదంతా కుళ్ళు బుద్ధి. ఏంటే మాటకి మాట ఎదురు చెప్తున్నావు? మాటకి మాటే కాదు, శాతకి శాత కూడా సమాధానం ఇచ్చే దమ్మున్న దాన్ని. అంత పొగరెక్కిందా? ఎక్కింది. దించగల దమ్ముంటే కలబడు, సత్తా ఇంటి చూపిత్తా. లేదంటే దండం పెట్టి పిల్లిలా పారిపో, వదిలేత్తా. ఏయ్, ఈ సింగడంటే ఏమనుకున్నావే? సింహం. మాటల్లోనా? ఏయ్, ఏం చేస్తావే? ఏయ్. ఏయ్. రే, వదలరా. నువ్వే గెలిచారా? నన్ను నువ్వే మనువాడాలి. మనువాడాలంటే నువ్వు ఈ దొరసాన్ని గూడె నుంచి పంపేయాలి. సరే సరే, వదలరా. ముందు వదిలేరా. చూడరా సింగ, నువ్వు పంపించేమని దొరసాని ఇప్పుడు మన ప్రాణాలు కాపాడింది.